అందరికి నమస్కారం అండి. యాక్చువల్లీ రీసెంట్‌గా 'విక్రమ్' గారి 'అబ్బాయిది' మూవీ చూశానండి. సో, ఈ మూవీకొచ్చేసి మా మెయిన్ పాజిటివ్స్ ఏంటంటే డైరెక్షన్, ఇంకోటి హీరో యాక్టింగ్ అండి. మామూలుగా అనిపించలేదండి. ఈ ప్రతి ఒక్కరు సినిమా చూడాల్సిందే. ఎందుకంటే ఇందులో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. ఎమోషనల్‌గా చాలా బాగా కనెక్ట్ అయితాయి. తమిళ్ మూవీల్లో అప్పట్లో బాగుంటుండే. తమిళ్ మూవీస్ డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుందంటారు చూడండి. ఆ మెమొరీని నాకు గుర్తు చేసింది చెప్పాలంటే. మన 'విక్రమ్' గారి 'అబ్బాయిది' మామూలు యాక్టింగ్ లేదండి. 100% నెక్స్ట్ మూవీతోటి ఇక 'విక్రమ్' గారి 'అబ్బాయి' అనే మార్చేసి హీరో 'ధ్రువ' గారిది అని చెప్పేసి చెప్తుండొచ్చు మేబీ. అంత బాగా యాక్ట్ చేశాడు. సో, కమింగ్ టు ఇంకో ప్లస్ పాయింట్ ఏందంటే, ఇది కంప్లీట్‌గా కబడ్డీ పైన ఉంటుందండి. ఆ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇది. యాక్చువల్లీ మనకు ఒక లో క్యాస్ట్ పర్సను కబడ్డీ నేషనల్ ప్లేయర్ అవుతాడా? లేదా? అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. సో, మిగతాది మొత్తం మూవీ చూస్తే ఇంకా బాగా అర్థమైపోతుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్ మ్యూజిక్ ఒక్కటి నాకు జర మైనస్ పాయింట్ అనిపించింది. యాక్చువల్లీ అవి తమిళ్‌లోనే బాగున్నాయి. తెలుగులో డబ్ చేసి అంత బాగలేవు. లిప్ సింక్స్ కూడా అక్కడక్కడ కొంచెం మ్యాచ్ కాలేవు. బట్ ఓవరాల్‌గా సినిమా వరకైతే సూపర్ అండి. ఎందుకంటే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసి ఉండరు అంత ఈజీగా. మీకు 'సారప్ప పరంపర' అని చెప్పేసి మనది 'ఆర్య' గారిది ఉంది కదా మూవీ. సో, ఆ మూవీ బేస్ చేసినట్టు కొంచెం కొద్దిగా అనిపిస్తుంది కొన్ని కొన్ని దగ్గరలో. కానీ ఓవరాల్‌గా సినిమా అయితే బావుంది. ఈ మూవీకొచ్చే రేటింగ్ నేను ఔట్ ఆఫ్ 5కి 3 ఇవ్వగలుగుతానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిందే. కొన్ని కొన్ని షార్ట్స్ ఉంటాయి. మనకు ఇట్లా వెంట్రుకలు పైకి లేస్తాయండి. అలాంటి షార్ట్స్ ఇందులో బావున్నాయి. యాక్టింగ్ మాత్రం అయితే దండం స్వామి. మామూలు యాక్టింగ్ కాదు. మీ బాబుని మించిన యాక్టింగ్ ఉంది మీ దగ్గర.